నమస్తే అండి. నేను హరికృష్ణ, ఆర్మూర్ మండల వ్యవసాయ అధికారిని. పంటల పరిస్థితి కనుక చూసుకున్నట్టయితే ఆర్మూర్ మండలంలో 13,000 ఎకరాలలో వరి సాగవుతుంది. ఇందులో సుమారుగా 10,500 ఎకరాల వరకు మనకు సన్నాలే సాగు అనేది జరుగుతుంది. ఎందుకంటే గవర్నమెంట్ బోనస్ ఇవ్వడం వల్ల సన్నాల సాగు అనేది పెరగడం జరిగింది. ఇప్పుడు మన మండలంలో కనుక చూసుకున్నట్టయితే మన అదృష్టవశాత్తు మన దగ్గర లిఫ్ట్లు ఇవి ఉండడం వల్ల పంటలు ఎండిపోవడం అట్లాంటివి ఏం జరగట్లేదు. కొద్దిగా మనకు ఒక చేపూరు విలేజ్లో ఒక తూము కింద కొద్దిగా ఎండిపోవడం అనేది ఒక వారం 3 రోజుల క్రితం నోటీస్ చేయడం జరిగింది. తర్వాత ఆ తూము కనుక రిపేర్ చేసిన తర్వాత అది కూడా మళ్ళీ నార్మల్గా రికవర్ అవ్వడం కూడా జరిగింది. అలాగే ఇతరత్ర పంటలు చూసుకున్నట్టయితే ఇప్పుడు మనకు సజ్జలు కానీ నువ్వులు కానీ పసుపు తీసిన తర్వాత వేయడం జరుగుతుంది. కూరగాయలు అధికంగా సాగు చేయడం జరుగుతుంది. ఎటువంటి పంటలకు కానీ ఇబ్బంది అయితే లేదు. త్వరలోనే ఒక 15 రోజుల తర్వాత ఎంఎస్పి ఆపరేషన్స్ కూడా మొదలవుతాయి. కలెక్టర్ గారి ఆదేశానుసారం మేము అన్ని మండలంలో 22 కొనుగోలు కేంద్రాలకు ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. పిఎస్సిఎస్ వారి ఆధ్వర్యంలో మా ఏఈఓలు సర్టిఫికేషన్ ఇచ్చి రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా వరిని కొనుగోలు కూడా చేయడం జరుగుతుంది ఎంఎస్పి ఆపరేషన్స్కి. ఇది ఈ యాసంగిలో వ్యవసాయ శాఖ ద్వారా మేము చేస్తున్నటువంటి వ్యవసాయ పని.